నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. భక్తులకు విజ్ఞప్తి, తిరుమలకు ఎవరూ రావద్దు. కారణం ఏంటంటే తిరుమలలో అనూహ్య రీతిలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. మెట్ల మార్గం, రోడ్డు మార్గం గుండా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో తమిళనాడు, కర్ణాటక భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరుమలంతా గోవిందనామస్మరణతో మారుమోగుతుంది. శుక్రవారం ప్రభుత్వం సెలవు దినం రావడం, నేడు శనివారం కావడంతో అలిపిరి శ్రీహరి మెట్ల మార్గం నుండి పైగా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. ఇటు చూసినా గోవింద గోవింద అంటూ భక్తులు క్యూలైన్లోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి తిరుమలలో అనూహ్య రీతిలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. నారాయణగిరి ఉద్యానవనంలోని 9 షెడ్ల భక్తులతో నిండి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకు వ్యాపించి ఉంది. ఈ రద్దీ ఆదివారం, సోమవారం మరింత రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు క్యూలైన్లో చేరుకున్న భక్తులకు దాదాపు 24 గంటల నుంచి 30 గంటల అనంతరం శ్రీవారి దర్శన భాగ్యం కలిగే అవకాశం ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తుంది. ఇక క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ, సుండాలు అందిస్తుంది. క్యూలైన్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇక నడక మార్గాలలో దాదాపు 4,000 టోకెన్స్ నుంచి టీటీడీ రద్దు చేస్తుంది. తిరుమలలో నెలకొన్న భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సైతం టోకెన్ల కుదింపు చేసే అవకాశం కనిపిస్తుంది.